ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. జూన్ 16వ తేదీ నుండి జూన్ 22వ తేదీ వరకు ఈ వారఫలమును సూచనప్రాయముగా పరిశీలన చేసుకుందాం. పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్ల దశమి, హస్త నక్షత్రము, వర్యాన్ యోగము, తైతుల కరణము ఆదివారముతో ఈ వారం మొదలవుతున్నది. గ్రహ సంచారం. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే మిథునములో సూర్య, శుక్ర, బుధులు సంచరిస్తున్నారు. సూర్యోదయ లగ్నము మిథునము. కన్యలో చంద్రుడు, కేతువు, కుంభములో శని, మీనములో రాహువు, మేషములో కుజుడు, వృషభములో గురువు సంచరిస్తున్నారు. మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6ంట కేతువు, 2ంట గురువు, 3ంట రవి, శుక్రులు, మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. వారం మొదట 4 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చాలా కాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. దీర్ఘకాలిక రుణ బాధల నుండి క్రమక్రమంగా బయటపడగలుగుతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతున్నాయి. బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి. జాగ్రత్త వహించడం ముఖ్యం. ద్వాదశ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది కనుక రాహుగ్రహ ప్రీతికి దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయండి. రాహుకాలంలో మినువులు దానం చేసి రాహుకాలం దీపం పెట్టుకోవడం ద్వారా శుభం జరుగుతుంది. వృషభ రాశి. 11 వెంట రాహువు, 2ంట బుధ, శుక్రులు, 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ముఖ్యమైన వ్యవహారాల్లో ప్రణాళికలు రూపొందించుకుని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. కొన్ని విషయాల్లో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తు తెచ్చుకొని బాధపడతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రులతో వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారం చివరిలో మీరు చేసే పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతున్నాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి. జాగ్రత్త వహించడం ముఖ్యం. ద్వాదశంలో కుజగ్రహ ప్రతికూలత ఉన్నది కనుక శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మంగళవారం నాడు పూజించండి. పంచమకేతువు పరిహారము కొరకు శ్రీ గణపతిని పూజించడం వల్ల శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి. లాభస్థానంలో కుజుడు, జన్మంలో శుక్రుడు, 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తూ ఉన్నాయి. వారం చివరిలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనుల ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పలుకుతాయి. గృహమున సొంత ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. వారం మధ్యలో ఒక సంఘటన మిమ్మల్ని మరింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వ్యాపారాల్లో కొన్ని సమస్యల పరిష్కారాలు ముందడుగు వేస్తారు. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేయగలుగుతారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధన వ్యయ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. ద్వాదశమిలో గురు సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం రోజు పారాయణం చేయండి. గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేసి ముడిశనగలు ప్రసాద వితరణ చేయడం ద్వారా గురుగ్రహ ప్రతికూలత నుంచి అనుకూల ఫలితంగా మార్చుకోగలరు. తదుపరి కర్కాటక రాశి. 3ంట కేతువు, లాభములో గురువు, ద్వాదశంలో శుక్రుడు, మొత్తం 3 గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. వారం ప్రథమంలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాల ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.
కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇంటా బయట చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. అన్ని రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతున్నాయి. వారం చివరిలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ద్వాదశంలో సూర్యుని సంచారం ఉన్నది. సూర్యగ్రహ స్తోత్రం పఠించండి. ఆదిత్య హృదయము, సూర్యాష్టకం పఠించడం ద్వారా, పరమేశ్వరుని ధ్యానించడం ద్వారా శుభం జరుగుతుంది. అష్టమంలో శని సంచారం కూడా ఉన్నది. సోమవారం నాడు శివునికి పాలాభిషేకం చేసుకోవడం ద్వారా శుభఫలితాలు పొందగలరు. తదుపరి సింహరాశి. లాభంలో రవి, బుధ, శుక్రులు 3 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. వారం ప్రారంభంలో దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. వ్యాపారస్తులు నూతన లాభాలు అందుకుంటారు. సప్తమంలో శని, అష్టమంలో రాహు సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. శివుడిని పూజించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం ద్వారా, రాహుకాలం దీపం పెట్టుకొని మినుములు దానం ఇవ్వడం ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి కన్యా రాశి. 6 శని, భాగ్యంలో గురువు, దశమంలో రవి, బుధ, శుక్రులు మొత్తం 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచన చేయడం మంచిది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ఓర్పుతో దృఢచిత్తంతో ముందుకు సాగండి. రాహుకేతు గ్రహాల ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పఠించండి. శ్రీ గణపతిని దర్శించండి. శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. 6 రాహు, భాగ్యంలో శుక్రుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మధ్యలో 3 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. తెలివితేటలతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడగలుగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటా బయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొంతవరకు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమకు నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. శ్రమతో కానీ పనులు పూర్తి కావు. అనుకూలమైన శుభఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పఠించాలి. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం మీకు ఎంతో బలాన్ని, మనశ్శాంతిని, శ్రేయస్సును ప్రసాదిస్తుంది. శ్రీ ఆదిత్య హృదయం, శ్రీ సూర్యాష్టకం పఠించండి. శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. 6 కుజుడు, 7 గురువు, అష్టమంలో బుధ, శుక్రులు, లాభంలో కేతువు మొత్తం 5 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం మొదట చివర 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయలేక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాల పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి. వివాదాలకు కొంత దూరంగా ఉండడం చాలా మంచిది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. వారం ప్రారంభంలో శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గోచారరీత్యా అర్ధాష్టమ శని ఉన్నది. శివుణ్ణి పూజించడం ద్వారా శుభం జరుగుతుంది. రాహుగ్రహ ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకి పఠించండి. శ్రీ మహాలక్ష్మిని ధ్యానం శుభప్రదం. తదుపరి ధనస్సు రాశి. 3 శని, 7 బుధుడు 2 గ్రహములు మాత్రం అనుకూలిస్తున్నాయి. వారం మొదట 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో అంచనాలు అందుకోవడం విఫలమవుతారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు అధికమవుతాయి. అన్ని రంగాల వారికి కొత్త సమస్యలు తప్పవు. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. తదుపరి మకర రాశి. 3 రాహువు, 5 గురువు, 6 రవి బుధులు మొత్తం 4 గ్రహములు అనుకూలిస్తున్నాయి. వారం చివరిలో 5 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధువులతో వివాదాలు కొంతవరకు రాజీ చేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాల ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనుకున్న పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటా బయట పని ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశాలు లభించవు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలున్నవి. వారం మధ్యలో ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. గోచార రీత్యా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు. సోమవారం నాడు పరమేశ్వరుని దర్శించండి. శివునికి పాలాభిషేకం చేసుకోవడం ద్వారా తప్పక శుభ ఫలితాలు అందుతాయి. తదుపరి కుంభరాశి. 3వ ఇంట కుజుడు, 5వ ఇంట శుక్రుడు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం చివరి 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున సందడిగా గడుపుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కళలు సాకారం అవుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలకు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు ఊహించిన మార్పులు చోటు చేసుకుంటాయి. వారం మధ్యలో ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉన్నాయి. ఓర్పుతో వ్యవహరించడం మంచిది. ద్వితీయ స్థానంలో రాహు సంచారం జరుగుతున్నది. రాహుకాలం దీపం పెట్టుకుని శ్రీ దుర్గను ఆరాధించండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం ద్వారా శుభం జరుగుతుంది. తదుపరి మీనరాశి. 4వ ఇంట బుధ శుక్రులు 2 గ్రహములు మాత్రమే అనుకూలిస్తున్నాయి. వారం మొదట్లో 2 రోజులు చంద్రుడు కూడా అనుకూలుడు. ఈ వారం చేపట్టిన పనులు వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి చేయలేరు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల ఆలోచన నిలకడగా ఉండవు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున ఒక విషయం ఓర్పుగా వ్యవహరించడం మంచిది. పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. దైవ దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన అనుకూలత కలుగుతుంది. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. జన్మంలో రాహు సంచారం జరుగుతున్నది. శుభ ఫలితాల కొరకు రాహుకాలంలో దీపం పెట్టుకుని శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. శ్రీ ఆదిత్య హృదయము, శ్రీ సూర్యాష్టకము రోజు పఠించడం ద్వారా శుభం జరుగుతుంది. జాతక పరిశీలన కొరకు, జాతక దోష పరిహారముల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9550059971. శుభం భూయాత్. ఓం తత్సత్.